హాయ్ ఫ్రెండ్స్, నికోల్ కిడ్మ్యాన్ ప్రధాన పాత్ర పోషించిన స్కార్పెట్టా వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ గంట పైగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ కే స్కార్పెట్టా తన వయసులో ఉన్నప్పుడు 28 ఏళ్ల క్రితం జరిగిన ఓ దారుణమైన సీరియల్ హత్యలు మళ్ళీ తిరిగి 2026లో జరగడం చూసి డాక్టర్ స్కార్పెట్టా ఆ కేసుని సాల్వ్ చేయడం కోసం ఆమె ఏం చేసింది, అసలు ఈ హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు, వాడిని పట్టుకోవడం కోసం ఆమె ఏం చేసింది, మరోవైపు తన అక్కకి తన అక్క కూతురికి మధ్య కుటుంబ తగాదాలు వీటన్నింటినీ ఎదుర్కొని ప్రొఫెషన్లో ఆమె ఎలా తిరుగులేని వ్యక్తిగా నిలబడింది అన్నది ఈ వెబ్ సిరీస్లో చూపించారు. ఓ నవల ఆధారంగా తీసిన ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ వెబ్ సిరీస్లో ప్రధాన ఫాల్ట్ ఏంటి అంటే డాక్టర్ కే స్కార్పెట్టా తన అక్కతో ఉండే సీన్లన్నీ చిరాకు పుట్టిస్తాయి, అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తాయి. కథకి ఏమాత్రం అక్కర్లేని విషయాలన్నీ ఆ సెంటిమెంట్ సీన్లలో చిరాకు తెప్పించేలా చిత్రీకరించారు. మగాళ్ళంటే పిచ్చిబట్టి మగాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎప్పుడూ క్లీవేజ్ కనపడేలా తిరిగే డాక్టర్ స్కార్పెట్టా అక్క పాత్ర కూడా చూడడానికి చిరాకుగా అనిపిస్తుంది. అయితే 2 టైమ్ లైన్స్లో ఈ కథ జరగడం విశేషం. ఆ 2 టైమ్ లైన్స్లోని ఒకేలా హత్యలు చేసే సీరియల్ కిల్లర్ ఉంటాడు. వాడిని 28 ఏళ్లుగా పట్టుకోలేక తిరుగుతూ ఉంటారు పోలీసులు. ఈ వెబ్ సిరీస్ అంతా బట్టలు లేకుండా శవాలు కనిపిస్తూ ఉంటాయి. ఆడ మగ శవాలు పూర్తిగా అన్ని పాటలు క్లియర్గా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే హీరోయినే శవాలకు పరీక్షలు చేస్తూ మార్చరీలో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. సో ఈ వెబ్ సిరీస్ని పిల్లలతో చూడకండి, ఆడ మగ ఇద్దరు చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, ముద్దు సన్నివేశాల వరకు ఉన్నాయి. అక్కడక్కడ హాట్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అంతే, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. నికోల్ కిడ్మ్యాన్ మాత్రం అదరగొట్టేసింది ఆ పాత్రలో. అలాగే యంగ్ డాక్టర్ కే స్కార్పెట్టా పాత్రలో నటించిన అమ్మాయి రోజీ మెక్ఈవెన్ చాలా బాగా చేసింది. అలాగే డొరోథీ పాత్రలో జేమీ లీ కూడా బాగా చేసింది. పీట్ మెరీని పాత్రలో బాబీ కూడా బాగా చేశాడు. ఈ వెబ్ సిరీస్లో మన తెలుగు పేరు రెడ్డి అనే పేరుని రెడీ అని పిలుస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్ కూడా ఉంటుంది. అది అంత పెద్ద గొప్ప క్యారెక్టర్ కాదు. ఇక విలన్ ఎవరు అన్నది క్లైమాక్స్ వరకు మనకు తెలీదు. సస్పెన్స్ని అలాగే అనవసరమైన సెంటిమెంట్ సీన్లు, ఫ్యామిలీ సీన్లు పెట్టి సాగదీస్తూ దర్శకుడు నడిపాడు. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు, ముఖ్యంగా అక్క చెల్లెల మధ్య గొడవలు తీసేసి ఉంటే సగం వెబ్ సిరీస్ స్పీడ్గా సాగునని నాకు అనిపించింది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తక్కువ లేకుండా సాగాయి. అమెజాన్ ప్రైమ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, విఎఫ్ఎక్స్ కూడా వెబ్ సిరీస్కి మరింత వన్నె తెచ్చాయి. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు కొంచెం స్లోగా ఉంటుంది, అనవసర నాస మధ్యలో వస్తూ ఉంటుంది. వాటిని తట్టుకోగలిగితే ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?